వైసీపీ నాయకులపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన మహిళలపై అసభ్యంగా మాట్లాడడం ఇంకా వారిలో మార్పు రాలేదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అని కొనియాడారు. మా చంద్రబాబు గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది 1 ఇయర్లో ప్రతి ఒక్కరికి తెలియాలా, వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలా, ప్లస్ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలా అని ఇచ్చే దీంట్లో ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా ప్రభుత్వం చాలా బాగుందని నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే చెప్పారు. చాలా బాగుంది సార్, ప్రభుత్వం చాలా బాగుంది, చంద్రబాబు గారి నాయకత్వం బాగుంది అని. సో ఒకటేమంటే ఇవన్నీ చేస్తూ మనకు అపోజిషన్ ఎంత ఘోరాది ఘోరం అంటే వాళ్ళకి ఇంతవరకు బుద్ధే రాలే. పోయిన 1 ఇయర్ కాలే, ఎందుకు 11 సీట్స్ వచ్చింది, మధ్యలో 5 ఫిగర్ ఎగిరిపోయి 11 ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోకుండా ఇప్పుడుకి వాళ్ళు రాంగ్ వే ఆఫ్ థింకింగ్తో అంటే ఏం మాట్లాడితే అపోజిషన్ అంటే కరెక్ట్గా ఉంటుంది అనేది మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడడం. ఇప్పుడు కూడా లాంగ్వేజ్